హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లచ్చీ కిచెన్ వరల్డ్. ఇవాళ తోటకూర పులగూర చేసుకుంటామండి. ఇది మన నెల్లూరు వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు. మామిడికాయ కాలం వచ్చింది కదండి. మామిడికాయ కాలంలో ఈ పులగూర ఎక్కువ చేసుకుంటామండి. వంకాయ బజ్జి ఒకటి, పులగూర ఒకటి. ఇది చాలా బాగుంటుందండి. ఇది తోటకూర శుభ్రంగా ఒలి చేసుకోనండి, కడిగేసుకుని 2-3 సార్లు కడిగేసుకుని వేసుకుంటుంది కదండి. శుభ్రంగా కడిగేసుకొని ఇలా గిన్నెలో తీసేసుకున్నామండి. అందులో ఇదిగోండి ఉల్లిపాయలు, టమాటాలు, మామిడికాయ, పచ్చిమిరపకాయలు వేసేసుకుందామండి. ఇదండి అన్నీ వేసేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు నేస్తున్నాను అనుకోకండి, కారం లేదండి పచ్చిమిరపకాయలు, అందుకని నేస్తున్నాను. మీకు కావాలంటే కొంచెం తగ్గించుకోండి. మామిడికాయ వేస్తున్నాం కదండి, పులుపు ఉంటుంది, మరి అన్ని పచ్చిమిరపకాయలు వేసుకుంటేనే బాగుంటుంది. టమాటాలు చూడడానికి సింపుల్గా ఉంటుంది కానీ చాలా టేస్ట్ ఉంటుందండి ఈ తోటకూర. ఉప్పు చూసేసుకోండి, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు, చూసేసుకోండి. పసుపు, ఒక గ్లాస్ నీళ్ళు వేసేసుకొని ఉడకపెట్టేసుకుందాం అండి. పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇదండి, అంటే సింపుల్ అండి, కానీ చూడడానికి సింపుల్గా ఉంటుంది, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. మూత పెట్టేసుకొని 15 నిమిషాలు పొయ్యి మీద పెట్టి ఉడికించేసుకుందామండి. తర్వాత చెప్తాను. ఇదిగోండి 15 నిమిషాలు అయిపోయిందండి. ఇదిగోండి తోటకూర, పచ్చిమిరపకాయ, మామిడికాయ, టమాటా మొత్తం ఉడికిపోయాయండి. ఇప్పుడు రుబ్బేసుకొని తాళింపు పెట్టేసుకుందామండి. కొంచెం నూనె వేసుకొని ఇదండి ఆయిల్ వేడెక్కింది. ఎండుమిరపకాయలు, మేము ఏ పప్పులో కన్నా పులుసులోకైనా కానీ ఉల్లిపాయ పోతే వేసుకుంటాము. ఉల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, మంచి వాసన వస్తాయి. మెంతులు ఎన్ని వద్దండి, కొన్ని మెంతులు మెత్తగా రుబ్బేసుకున్నాం కదండి. ఇదిగోండి మెత్తగా రుబ్బేసుకున్నామండి. ఇదండి కలిపేసుకుంటాం. ఈ తోటకూర పులకూర చాలా బాగుంటుందండి. మామిడికాయ కాలం వచ్చిందంటే మనం తప్పనిసరి చేసుకోండి, చాలా బాగుంటుంది. దీనికి మామిడికాయ హైలైట్ అండి. ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏం లేవు కదండి, కొంచెం అన్ని ఇంట్లో ఉండేటివే కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ మామిడికాయ ఉన్న కాలంలో అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుందండి. ఇదిగోండి అయిపోయిందండి తోటకూర పులకూర. చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి.